Hi, good morning. Day 2 of cycle ride. Go. ఈ రోజు అయితే మనం తప్పపోయి సైకిల్ ఇది మా వాడు కూడా వచ్చేసాడు. పాల్కొల్లు అయితే వెళ్ళిపోదాం. చలో స్టార్ట్ అయిపోదాం. మా అమ్మ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసాం. చాలా చిన్నగా ఉంది సైకిల్. అప్పుడే స్టార్ట్ చేసాం. ఒక ½ కిలోమీటర్ వచ్చాం, లేదు లెగ్ పెయిన్స్. పాల్కొల దాకా వెళ్తామో లేదో తెలియదు. అలా అయితే కష్టమే సార్. ఓ బ్రో ఏమో మా కోసం చూస్తున్నాడు అక్కడ పాల్కొల్లో. పొట్టిగా అయితే ఉంది. ఇప్పుడు నేను సీట్ అయితే పైకి లేపించుకుని మళ్ళీ తింటే వాళ్ళకి ఎలా ఉండాలి ఇచ్చేద్దాం. శివాలయం టెంపుల్ ఇది దేవాలయానికి బాగా ఫేమస్. చాలా లావుగా ఉండటం వల్ల చాలా ఆవేశంగా ఉంది. దేవాలయానికి అండర్ గ్రౌండ్ టనల్స్ ఇవి. తొక్కలేకపోతున్నాం అసలు, చాలా కష్టంగా ఉంది. ఇలా స్టార్ట్ చేసామో లేదు, ఆవేశం ఫుల్గా వచ్చేస్తుందమ్మా నాకు. పాల్కొల్లు ఎంతసేపటికి వెళ్తామో. దూడిపోయింది మా ఊడు, నాతో పాటు స్పీడ్గా తొక్కొచ్చేస్తున్నాడు. ఎక్కిందా ఇగో విశాఖపట్నం అంతుంది దాటం. మా స్క్రీన్ పోయి అలా వెళ్తే సార్లు ఎవరు పెన్నాడు వచ్చాం ఫైనల్లీ. వచ్చాం మళ్ళీ మా ఊడి సైకిల్ చైన్ అయితే ఊడిపోయింది. ఈరోజు చాలా ఫాస్ట్గా తొక్కేసాం రైడ్. ఆల్మోస్ట్ ఇంకో 2-3 కిలోమీటర్స్ వెళ్తే 11 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసుకుంటాం. ఇంకో 10 ఉంటుందేమో మహా అంటే, ఇంకో 10 ఉంటుంది అంతే. చాలా ఫాస్ట్గా తొక్కాం ఈరోజు రైడ్ మట్టికి. చెమటలు చూస్తున్నారా ఎలా ఉందో. తొక్కేస్తున్నాడు మా ఊడు. నేను నా రోజు అక్కలేపోయాడు కానీ నాతో పాటు సమానంగా తొక్కేస్తున్నాడు. సుంగ్రష్ వచ్చామంటే ఆల్మోస్ట్ పాల్కొల్కి ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకో హాఫ్ ఉంటుంది అంతే. అంటే 24 కిలోమీటర్స్ అయితే 12 అయిపోయింది. ఇంకో 12 ఉంటుంది. ఇక్కడే ముందు ఇంకో ఫేమస్ అయింది నందమూరి గరువు టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామిది. చాలా ఫేమస్ అది నందమూరి గారు. భీమవరం నుంచి పాల్కొల్లు ఎవరైనా ఇక్కడ పక్కా ఆగుతారు, అంత ఫేమస్. షష్ఠి చేస్తారు నందమూరి గరువు షష్ఠి. చాలా బాగా చేస్తారు. టెంపుల్ చూపెడతా ఉండండి. రాముడు ఇగో ఇదే ఇక్కడ షష్ఠి చేస్తారు, చాలా బాగా చేస్తారు. చాలా ఫేమస్ ఇది టెంపుల్ నందమూరి గరువుకి. హనుమాన్ టెంపుల్ ముందుకెళ్ళి ముందుగా బాగుదాం. ఒక 5 మినిట్స్ ఆగి వెళ్దాం. నా వల్ల అట్లా ఈ సైకిల్ నాకు లెగ్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఫుల్గా. 12 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు మటుకి.
పులుసు కారిపోయింది నాకు. అలా ఉంది రైడు. అసలు మా ఫ్రెండ్ తేజగాడు ఉంటాడు కదా, తెలుసు కదా, వాడిని అయితే కలుపుతాం. ఇంటికి రమ్మన్నాడు, బెస్ట్ చేస్తున్నాడంటే వేస్ట్ గాడు. రసం వచ్చామో లేదో, చైన్ పడిపోయింది. మూడోసారి ఇది మొత్తం ఈ రైడ్లో 12 కిలోమీటర్లు పట్టలేదు అనుకుంటా. రాయ ఎంత బాగా సపోర్ట్ చేస్తుందంటే కొంచెం కూడా ఎండలేదు, చాలా చల్లగా ఉంది. అరే బాగుందా రైడు? నెక్స్ట్ రైడ్కి నాతో పాటు కన్యాకుమారి కలుపుతా అంటున్నాడు వీడు. పాలకొల్లుకి ఇంకా 4 కిలోమీటర్లే ఉంది. హాయ్, ఇంకా పాలకొల్లుకి 4 కిలోమీటర్లే ఉంది. ఈరోజు అయితే స్మూత్గా కంప్లీట్ అయిపోయింది రైడ్ మొత్తం మంది. మావాడు నాతో పాటు తుప్పు కింద తొక్కేస్తున్నాడు. ఇప్పుడు ఎవరో మన కోసం వచ్చారు. ఇప్పుడు మనల్ని పాలకొల్లుకి ఇన్వైట్ చేసింది. మొత్తం అందరినీ ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాడు. పాల్గొన తీసుకెళ్తున్నాడు బయటికి అందరినీ. మొత్తం పాలకొల్లో వీళ్ళ ఫ్యామిలీలు ఎన్ని ఫ్యామిలీలు ఉంటే అన్ని ఫ్యామిలీలకి పరిచయం చేస్తాడు మొత్తం. చైన్ ఊడిపోయింది. ఇది ఇంకో సైకిల్, వీడిదేమో 4 సార్లు అది ఒకసారి. మొత్తం రోడ్లన్నీ తిప్పేస్తున్నాడు ఈ మనిషి. అసలే పులుసు కారిపోయి ఇచ్చేస్తున్నాం బేమని. ఇంకా నయ్యం ఈరోజు ఎండలేదు, ఎండ ఉంటే అయిపోతుంది. మేము అంతా తిప్పేసి మొత్తం తిప్పి చంద్రిక రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. మాకు రెస్టారెంట్లు చూపెడుతున్నాడంట, మేము మాకు తెలియదు రెస్టారెంట్లు. పన్ను దేవారి నుంచి రావడం ఎలా ఉందా కానీ మాకు ఎందుకంటే నుంచి ఇక్కడ రావడానికి ఏదైనా. చంద్రిక రెస్టారెంట్కి వచ్చాం. ఫుడ్ చికెన్ ఫ్రైడ్ రైస్. పాలకొల్లో చంద్రిక రెస్టారెంట్లో అయితే ఫుడ్ తినేసాం. ఫుడ్ తిన్న బయటకు వచ్చాం. ఫాలోవర్స్ అయితే మీట్ అయ్యారు. హాయ్ బ్రో. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. కంటిన్యూ చేయ బ్రో. అలాగే రైస్ సపోర్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ మనం అందరం ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఉన్న ఫ్రెండ్స్ అందరూ తప్ప నేను ఆగలేదు. అంటే నాకు శివాలయం టెంపుల్ ఇది పంచారామంలో ఫస్ట్దంట. చాలా అంటే చాలా మనకి చెప్పడం. ఈరోజు గురువారం శుక్రవారం చాలా అంటే చాలా రష్గా ఉంది. పెద్ద గోపురం అని కూడా అంటారు పాలకొల్లో దీన్ని. గోలీ సోడా అంకుల్ షాప్కి అయితే వచ్చండి. ఇంకో ఈ బ్రిడ్జ్ డౌన్లోనే ఉంటుంది. ఇద్దరు కలిసి పరిచయం అయ్యారు. పడుతున్నారా ఇద్దరు పడుతున్నారా? అందుకే ఇంకా అకౌంట్ డల్ అవ్వకుండా ఉంటే మళ్ళీ లోపల వెళ్ళాలి. మన పేపర్లు ఈరోజు పాల్గొనచ్చు సార్. లేదంటే నాకు
పిచ్చుకోళ్ళు పాలకోళ్ళు నుంచి భీమవరం అయినా భీమవరం నుంచి పాలకోళ్ళు వచ్చినా ఇంకో ఈ ఆంటీ గారి దగ్గర తీసుకోండి. చిన్న చెట్లు గుర్తు ఇది. టేస్ట్ బాగుంటాయి. గోదావరి రాజుల దగ్గర అయితే చాలా ఫేమస్ ఇవి. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి కూడా బాగా ఫేమస్ ఇవి రాజుల్లో. మేము ఎప్పుడు వెళ్ళినా ఇవి ఒకటి ఇంకోటి ఏ ఉంటాయంట్రా పూరి టైప్ ఉంటుంది, బొబ్బట్లు టైపు అవి. చెప్పు చెప్పు కోతరెక్కాలి. అవి ఏ ఉంటాయి వైట్ కలర్లో ఉంటాయి, బొబ్బట్లు టైప్ ఉంటుంది. అవి సూపర్ ఉంటాయి అసలు. నాన్ రొట్లు ఎప్పుడైనా తిన్నారా మీరు? నాన్ రొట్లు తినుంటే కామెంట్ చేసేయండి. పిచ్చుకుళ్ళు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఏదో ఒకటి తాగుతూ ఉండాలి. మేము ఇగో లస్సీ తాగుతున్నాం. ఇక్కడ లస్సీ అయితే తాగేసాం కదా. మాకన్నా ముందు ఒక బ్రో అయితే తాగాడు అన్నయ్య. ఆ అన్నయ్య అయితే మా బిల్ కూడా అన్నయ్య పే చేసాడంట. మాకు తెలీదు నిజంగా పే చేసినట్టు. లాస్ట్లో బిల్ ఎంత అయిందని అని అడిగితే మీ అమౌంట్ పే చేసేసారు అని చెప్తున్నాడు. అన్నయ్య నువ్వు మనకి కనుక ఈ వీడియో చూస్తే చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. పులిహార రాజా అన్నయ్య, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఈ వీడియో చూస్తే కనుక. ఫైనల్లీ ఈరోజు రైడ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ టు భీమవరం. డైలీ నా లైఫ్లో జరిగిందంతా ఒక షార్ట్ వీడియో కింద తీసి రోజు పెడదామని అనుకుంటున్నా. ఏమంటారో పెట్టమంటారా లేదా అనేది కామెంట్ చేయండి. ఈరోజు కూడా రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఉంటా. కంటెంట్ కనుక నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్ ఎవరా బాయ్. చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.